నమస్కారం హెచ్సివి వార్తలకు స్వాగతం ఈరోజు వార్తల ముఖ్యాంశాలు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 3వ తేదీన బుధవారం తెనాలి పట్టణానికి చేరుకున్న నేపథ్యంలో ఏర్పాట్లు పరిశీలించిన జనసేన పార్టీ పిఎసి చైర్మన్ తెనాలి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్ 18 సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరూ ఏప్రిల్ 15వ తేదీలోపు కొత్త ఓటర్లుగా నమోదు చేయించుకోవచ్చునన్న సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా తెనాలి నియోజకవర్గ నోడల్ అధికారులతో సమావేశాన్ని నిర్వహించిన సబ్ కలెక్టర్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ప్రకాష్ జైన్ సార్వత్రిక ఎన్నికల కురుక్షేత్రం ప్రారంభమైన నేపథ్యంలో ఈ నెల 3వ తేదీన బుధవారం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తెనాలి పట్టణానికి విచ్చేస్తున్న నేపథ్యంలో టీడీపీ జనసేన భారతీయ జనతా పార్టీ శ్రేణులు అత్యంత ఉత్సాహంతో ఆ పర్యటన విజయవంతం చేయడానికి సంసిద్ధమవుతూ ఉన్నారు. ఆ వివరాలేంటో ఒకసారి చూద్దాం. సార్వత్రిక ఎన్నికల కురుక్షేత్రం ప్రారంభమైన నేపథ్యంలో బుధవారం తెనాల్లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన ఎన్డీఏ కూటమి శ్రేణులకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చేందుకు సంసిద్ధమవుతుంది. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన నాటి నుండి తెనాలి నియోజకవర్గంలో ప్రధాన పార్టీలైన వైసీపీ ఎన్డీఏ కూటమి అభ్యర్థులు తమదైన శైలిలో ప్రచారం చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు. ఎన్నికల జోరును పార్టీలు అధినేతలు హోరాహోరీగా సాగిస్తున్న తరుణంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ 3వ తేదీన బుధవారం తెనాలి పట్టణానికి విచ్చేయనున్నారు. తెనాలి నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా జనసేన పార్టీ పిఎసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ పోటీ చేయనున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పర్యటన ఎన్డీఏ పార్టీల శ్రేణులకు మరింత ఉత్సాహాన్ని అందించేలా ప్రణాళికలను నేతలు సిద్ధం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ పర్యటనను విజయవంతం చేసేందుకు జనసేన పార్టీ పిఎసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ జనసేన టీడీపీ భారతీయ జనతా పార్టీ శ్రేణులను సమన్వయం చేస్తూ కార్యాచరణతో ముందుకు సాగుతున్నారు. బుధవారం సాయంత్రం ప్రత్యేక హెలికాప్టర్లో తెనాలికి చేరుకోనున్న పవన్ కళ్యాణ్ సుల్తానాబాద్ నుండి పురవేదిక వద్ద జరిగే బహిరంగ సభ ప్రాంగణానికి వారాహి వాహనంపై రోడ్ షో నిర్వహించనున్నారు. రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు పొందిన నియోజకవర్గంగా పేరొందిన తెనాలి పట్ల పవన్ కళ్యాణ్ ఏ విధమైన ప్రకటనలు చేయనున్నారని ప్రజల్లో ఆసక్తి నెలకొంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలోనే జనసేన పోటీ చేస్తున్న ఏకైక స్థానం తెనాలి కావడంతో పవన్ కళ్యాణ్ పర్యటన మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. తెనాలి నియోజకవర్గంలో ఇప్పటి వరకు పార్టీ అభ్యర్థుల ప్రచార పర్వం కొనసాగుతుంటే పవన్ కళ్యాణ్ పర్యటనతో పార్టీ అధినేతల పర్వం ప్రారంభమైంది. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడకు ముందే తెనాల్లో రాజకీయ శాఖ ప్రారంభమైందటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఆంధ్ర ప్యారిస్గా పేరుగాంచిన తెనాలి నియోజకవర్గానికి పవన్ కళ్యాణ్ ఏ మేరకు హామీలు కురిపిస్తారని తెనాలి ప్రాంత వాసులు ఎదురు చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ పర్యటన ఏర్పాట్లను బుధవారం నాదెండ్ల మనోహర్ రాష్ట్ర జిల్లా నాయకులతో కలిసి పరిశీలించారు. పవన్ కళ్యాణ్ సభను విజయవంతం చేయాలని టీడీపీ జనసేన భారతీయ జనతా పార్టీ శ్రేణులకు మనోహర్ పిలుపునిచ్చారు. ఎప్పుడెప్పుడు తమ అభిమాన పార్టీ అధినేతను కళ్ళారా చూద్దామా, ఆయన ప్రసంగాన్ని విందామా అంటూ తెనాలి నియోజకవర్గ జనసేన పార్టీ శ్రేణులు ఉవ్విళ్లూరుతున్నారు. 18 సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవాలని రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏప్రిల్ 15వ తేదీలోపు నమోదు చేసుకునే వారు కూడా ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం ఉందని తెనాలి సబ్ కలెక్టర్ తెనాలి నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రకాష్ జైన్ తెలిపారు. తెనాలి సబ్ కలెక్టర్ తెనాలి నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రకాష్ జైన్ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఏప్రిల్ 15వ తేదీ వరకు కొత్త ఓటర్ల నమోదుకు అవకాశం ఉందని తెలిపారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నియోజకవర్గంలో 3 అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు విధులు నిర్వహించడం జరుగుతుందని తాను రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్నట్టు తెలిపారు. ఎన్నికలకు సంబంధించిన సమాచారాన్ని ప్రజలకు చేరువ చేసేందుకు సోషల్ మీడియాను, ఇన్స్టాగ్రామ్ను, ట్విట్టర్ను వినియోగిస్తున్నట్లు ప్రకాష్ జైన్ వివరించారు. జనరల్గా ఒక బ్రీఫ్లో మీరు అందరికీ ఇప్పుడు ఐడియా ఉంది, తెనాలి అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో మన దగ్గర 3 ఏరియాస్ ఉన్నాయి. తెనాలి అర్బన్, తెనాలి రూరల్, కొల్లిపార. సో ఈ ప్రతి ఏరియాకి ఒక అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ ఉంది. తెనాలి రూరల్ కోసం తెనాలి ఎంఆర్ఓ అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ ఉన్నారు. కొల్లిపార కోసం కొల్లిపార ఎంఆర్ఓ, కొల్లిపార తహసీల్దార్ అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ ఉన్నారు. తర్వాత తెనాలి అర్బన్ కోసం మున్సిపల్ కమిషనర్ శేషన్న గారు అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ ఉన్నారు. ఈ మొత్తం అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీకి రిటర్నింగ్ ఆఫీసర్ నేను ఉన్నాను. సో అందరూ సిటిజన్స్తో డైరెక్ట్గా కమ్యూనికేషన్ కోసం 2 సోషల్ మీడియా ఛానల్స్ మనము పెట్టాము. ఇన్స్టాగ్రామ్లో @తెనాలి ఇదే మన హ్యాండిల్ ఉంది. ఇక్కడే మీకు కంప్లైంట్స్ అయితే, ఇన్ఫర్మేషన్ కావాలైతే ఈ హ్యాండిల్ ఫాలో చేయాలి. ఇక్కడే మనము అన్ని ఎలక్షన్ అప్డేట్ మీకు ఇస్తాము. అవేర్నెస్ కోసం కూడా అన్ని ఇన్ఫర్మేషన్ ఈ హ్యాండిల్ ద్వారా మీకు ఇస్తాము. అండ్
కంప్లైంట్స్ అయితే అది కూడా ఇక్కడే నాకు చెప్పండి, నేను డైరెక్ట్గా నేను చూస్తాను అండ్ అప్రోప్రియేట్ యాక్షన్ కూడా మనము తీసుకుంటాము. @తెనాలి. సో ఇన్స్టాగ్రామ్ అండ్ ట్విట్టర్ @తెనాలి మన హ్యాండిల్ ఉంది. ఈ 2 హ్యాండిల్స్లో మనము డైరెక్ట్గా మానిటర్ చేస్తున్నాము. కంప్లైంట్స్, అవేర్నెస్, అన్ని ఇన్ఫర్మేషన్ అక్కడ సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా డైరెక్ట్లీ అందరూ సిటిజన్స్తో మనము కమ్యూనికేట్ చేస్తాము. కంప్లైంట్స్ అయితే సెపరేట్గా ఒక యాప్ కూడా ఉంది. ఈసీఐ ద్వారా సివిజిల్ యాప్ వచ్చింది. ఈ యాప్ ద్వారా మీరు అందరూ కంప్లైంట్స్ ఈ యాప్లో పెట్టండి, మనము ఎంక్వైర్ చేస్తాము. ఎంక్వైర్ చేసిన తర్వాత 100 minutes లోపల మనము యాక్షన్ కూడా తీసుకుంటాము. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా అన్ని డిలీషన్స్ అండ్ కరెక్షన్స్ ఇప్పుడు స్టాప్ అయింది. కానీ కొత్త ఓటర్స్ ఎన్రోల్మెంట్ ఇప్పుడు కూడా జరిగింది. సో ఇప్పుడు వరకు ఇఫ్ యు ఆర్ నాట్ ఎన్రోల్డ్ ఇన్ ది ఎలక్టోరల్ రోల్, కొత్త ఓటర్స్ అంటే 18+, ఇప్పుడు మీ ఏజ్ 18 అయింది. ఫామ్ 6 ద్వారా ఎలక్టోరల్ రోల్లో దయచేసి ఎన్రోల్మెంట్ చేయాలి. voters.eci.gov.in ఇది ఆన్లైన్ పోర్టల్ సర్వీస్, ఇది ఆన్లైన్ పోర్టల్ ఉంది. సిమిలర్లీ బిఎల్ఓస్ ద్వారా కూడా మీరు అందరూ ఫామ్ 6 పెట్టిస్తారు. యూ కెన్ స్టిల్ డూ ఇట్. పెట్టిన తర్వాత అదే మనము డిస్పోజ్ చేస్తాం. 15th April ఇస్ ది లాస్ట్ డేట్. తర్వాత ఎలక్షన్ వరకు కొత్త ఓటర్ ఎన్రోల్మెంట్ స్టాప్ చేస్తాం. అందుకనే 15th April వరకు ఎవరు ఎప్పుడు మన ఎలక్టోరల్ రోల్లో పేరు లేదు, బిఎల్ఓస్తో మాట్లాడండి. ఆన్లైన్లో కూడా మీరు యూ కెన్ అప్లై ఆన్లైన్ యాజ్ వెల్. 2 ఆప్షన్స్ మీ దగ్గరే ఉన్నాయి. ఒకసారి జాగ్రత్తగా మీ పేరు చూడండి అండ్ గెట్ ఎన్రోల్డ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. రాష్ట్ర ప్రభుత్వం ఇంకా పింఛన్ల పంపిణీ చేయకపోగా ఆ నెపాన్ని ప్రతిపక్షాలపై మోపటం దారుణమని టీడీపీ నేత మహ్మద్ ఖుద్దూస్ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇంకా పెన్షన్లు పంపిణీ చేయకపోగా ఆ నెపాన్ని ప్రతిపక్షాలపై మోపటం దారుణమని టీడీపీ నేత మహ్మద్ ఖుద్దూస్ ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆదేశాలతో టీడీపీ నేతలు తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ శ్రీనివాసులు రెడ్డికి వినతి పత్రం సమర్పించారు. అనంతరం టీడీపీ రాష్ట్ర మైనార్టీ సెల్ నేత మహ్మద్ ఖుద్దూస్, పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తాడిపోయిన హరిప్రసాద్లు మీడియాతో మాట్లాడుతూ కోర్టు వారు వాలంటీర్లకు పెన్షన్లు పంచే కార్యక్రమం అప్పగించకుండా ప్రత్యామ్నాయంగా ఇతర అధికారులతో పెన్షన్లు పంపిణీ చేయమని ఆదేశించిందని అన్నారు. వైసీపీ ప్రభుత్వం కావాలనే ఆలస్యం చేస్తుందని, అదేమంటే టీడీపీపై ఆ నెపం మోపే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అసత్య ప్రచారాలను ప్రజలు గమనిస్తున్నారని, రానున్న సార్వత్రిక ఎన్నికల్లో అధికార పార్టీకి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. తక్షణమే లబ్ధిదారులకు పెన్షన్ను సచివాలయ సిబ్బంది ద్వారా పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. ఏ ప్రభుత్వ అధికారంలో ఉన్నా కానీ పెన్షన్ అనేది 1వ తేదీ ఖచ్చితంగా పేదవాడికి దరి చేరిన ప్రభుత్వాలు చూసాం. మొట్టమొదటిసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే అవ్వలకి, తాతలకి, వికలాంగులకి, వైధవ మహిళలకి, నిరుపేదలకి ఇంటికాడే చేర్పిస్తానని చెప్పినటువంటి మాట ఎప్పుడైతే ఎన్నికల షెడ్యూల్ వచ్చిందో ఇమ్మీడియట్గా రాజకీయ లబ్ధి పొందడానికి దుష్ప్రచారం చేయడానికి మొదలుపెట్టారు. ఏడవలేక, రాష్ట్ర ఖజానాలు నిధులు లేక, కనీసం షెడ్యూల్ వచ్చే టయానికి పేదవాడికి పెన్షన్ ఇప్పించే పరిస్థితి లేక స్వచ్ఛందంగా వాలంటీర్ వ్యవస్థల చేత రాజీనామాలు చేస్తున్న పరిస్థితి. నేరుగా మీరే మీ యొక్క సమావేశాలు చెప్తున్నారు, వాలంటీర్ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వచ్ఛమైన కార్యకర్తలని. అదేవిధంగా మీ కార్యకర్తలు, మీ వాలంటీర్లు కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపండి, లేకపోతే నీకు పెన్షన్ పోయిద్ది, లేకపోతే నీ సంక్షేమ పథకం పోయిద్ది అని భయభ్రాంతులు చేసే పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మినహాయించి అన్ని రాజకీయ పార్టీలు కూడా ఎన్నికల కమిషన్కి విజ్ఞప్తి చేయడం జరిగింది. వాలంటీర్ వ్యవస్థను మటుకు ఎన్నికల ప్రచారంలో ఉపయోగించకూడదంటే ఎన్నికల కమిషన్ కూడా గుర్తించి వాడి దగ్గర ఉన్నటువంటి డేటా ఏదైతే ఉందో మొబైల్ ఫోన్లు కానీ లేకపోతే ల్యాప్టాప్లు కానీ స్వాధీనపరుచుకొని మీరు కేవలం సచివాలయానికి పరిమితం ఎవరు కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొనడానికి లేదని ఎన్నికల సంఘానికి గౌరవించాల్సిన బాధ్యత ఈ రాజకీయ పార్టీలకు ఉందా లేదా అని చెప్పేసి ముందుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తా ఉన్నాం. నువ్వు చేస్తేనేమో ఒప్పు, ఎదురు లేదన్నా మీ గురించి చెప్తే తప్పు. 31వ తారీఖు నుండి మొదలుపెట్టారు. పచ్చరాక్షసులు అంటారు, లేకపోతే ఎల్లో మీడియా అంటారు, రకరకాల కథనాలు మొదలుపెట్టారు. ఏమేదో పెట్టారు, వాళ్ళు ఎవరో డెమోక్రసీ ఫోరం కింద నిమ్మగడ్డ రమేష్ దానికి ఎన్నికల కమిషన్కి
రిపోర్ట్ చేశాడు. దాని కారణంగానే ఇవాళ పెన్షన్ రాకుండా మిమ్మల్ని అడ్డుపడతాను. నీ దగ్గర ఖజానాలు డబ్బులుంటే నువ్వు ఎందుకు పెంచవు, పేదోడి దగ్గరికి ఎందుకు చేయవు? సరే, వాలంటీర్ వ్యవస్థ తీసి పక్కన పెట్టు. 15,000 సచివాలయాలు ఉన్న రాష్ట్ర వ్యాప్తంగా 1,20,000 మంది ఉద్యోగస్తులు ఉన్నారు. వీళ్ళందరినీ పెట్టుకొని రాష్ట్రంలో పేదోడికి ఇంటి దగ్గరికి నువ్వు ఎందుకు పెన్షన్ ఇవ్వలేకపోతున్నావు? దీనికి ఎవడన్నా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ లేకపోతే రాష్ట్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ అక్కడన్నా అడ్డం పడిందా? రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే కూటమిలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు అన్నీ కూడా ప్రభుత్వం మీద ఇవాళ ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీ మీద ఒత్తిడి తీసుకొచ్చారు. ఖచ్చితంగా 2 రోజుల్లో కనుక మీ ఇంటికే తీసుకొచ్చి పెన్షన్ కనుక ఇవ్వకపోతే ఖచ్చితంగా వీళ్ళ ప్రభుత్వం యొక్క అధికారుల మీద చర్యలు తీసుకునే విధంగా ఎన్నికల కమిషన్ దగ్గర ఫిర్యాదు చేయడానికి కూడా సిద్ధంగా ఉందని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే దుష్ప్రచారం చేస్తున్నారో వీటన్ని ప్రజలు ఎవరు నమ్మొద్దని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. 4.5 సంవత్సరాల నుంచి మీరు ఇంటింటికి వెళ్ళి ఇచ్చే పెన్షన్ని ఇప్పుడు ఎందుకు ఆపారు? ఖజానాలో డబ్బు లేక ఆపారా? ఖజానాలో డబ్బంతా ఎక్కడ పోయింది? 15 రోజుల్లోపు మీరు 15 రోజుల్లోపే 35,000 కోట్ల రూపాయలు మీ బినామీ కాంట్రాక్టర్లకు అప్పచెప్పేశారు. అంటే ముందు మీరు సర్దుకుంటున్నారు. ఈ పెన్షన్దారులు మిగతా వాళ్ళు ఏమైపోతే అయిపోయారని చెప్పని ఉద్దేశంతో పేద బడుగు బలహీన వర్గాల ముసలి వారిని నానా రకాలుగా యాగిగా ఇబ్బందులు పెడుతూ వాళ్ళు 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు నడిచి వచ్చి ఈ ఎండలో పెన్షన్లు తీసుకునే స్థితి ఎందుకు తీసుకొస్తా ఉన్నారు? వాలంటీర్స్ని చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఇట్లా ఆపమంది, అందువల్ల మీరు ఇబ్బందులు పడుతున్నారని చెప్పని నెపం చంద్రబాబు నాయుడు గారి మీద వేయటం కోసం మీరు ఈ పని చేస్తూ ఉన్నారని చెప్పని ఈ రాష్ట్రంలో ఉన్న పెన్షన్దారులందరికీ తెలుసు. సుమారుగా ఈ రాష్ట్రంలో 15,000 సచివాలయాలు ఉన్నాయి. 1,35,000 మంది స్టాఫ్ ఉన్నారు. మీరు 66 లక్షల మంది పెన్షనర్స్ ఉన్నారు. మీరు 3 రోజులు ఇచ్చేయగలరు. కేవలం మీరు రాజకీయ బురద జల్లటం కోసం, చంద్రబాబు నాయుడు గారి మీద నెపం నెట్టడం కోసం, తెలుగుదేశం పార్టీని అబాస్ పాలు చేయడం కోసం చేస్తున్న ప్రయత్నం అని చెప్పని అందరికీ తెలుసు. దయచేసి ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. రేపు మన ప్రభుత్వం రాగానే 4,000 రూపాయలు ఇంటింటికి 1వ తేదీ నాడు వచ్చే విధంగా బాబు గారు ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఈ వాలంటీర్స్కి మంచి భవిష్యత్తు కలిగించే విధంగా వీళ్ళు ఏ రకంగా అయితే వాళ్ళని నానా రకాలుగా యాగిపెట్టి 5,000 రూపాయలతోటి వాళ్ళ జీవితాలు నాశనం చేస్తూ ఉన్నారు. అటువంటి వాలంటీర్స్ కూడా సుమారుగా 25,000 నుంచి 30,000 రూపాయల పైన వాళ్ళు ఇన్కమ్ సంపాదించే విధంగా వేరే రకంగా వాళ్ళకు ప్లాన్ చేసి చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్స్కి సిద్ధం చేస్తూ ఉన్నారు. వాలంటీర్స్కి వచ్చిన భయం లేదు. అందరూ శుభ్రంగా ఖచ్చితంగా పనిచేసి ఈ తెలుగుదేశం పార్టీని గెలిపించాలి కూర్చున్నాం. కార్యక్రమంలో జొన్నాగ్రం మహేష్, కౌన్సిలర్ దేవి అనిత, అక్కిశెట్టి వెంకటేశ్వరరావు, డాక్టర్ వేమూరు శేషగిరిరావు, చాట్రగడ్డ ఆంజనేయులు, దప్పలపూడి శ్యామ్, రామకృష్ణ, చంద్రమోహన్, కామేశ్వరి, శివ తదితరులు పాల్గొన్నారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 3వ తేదీన బుధవారం తెనాలి పట్టణానికి విచ్చేస్తున్న నేపథ్యంలో ఆ పర్యటన ఏర్పాట్లను జనసేన పార్టీ పిఎస్సి చైర్మన్, తెనాలి నియోజకవర్గ టీడీపీ జనసేన భారతీయ జనతా పార్టీ ఉమ్మడి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ మంగళవారం పరిశీలించారు. మంగళవారం తెనాలి సుల్తానాబాద్లోని హెలిప్యాడ్ స్థలాన్ని, రోడ్ షోలు జరిగే ప్రాంతాలను, బహిరంగ సభ నిర్వహించే ప్రాంతాలను నాదెండ్ల మనోహర్ నేతలతో కలిసి పరిశీలించారు. 3వ తేదీ సాయంత్రం 4 గంటలకు తెనాలిలో ప్రారంభమయ్యే పవన్ కళ్యాణ్ పర్యటనలో ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తొలిసారి తెనాలిలో నిర్వహిస్తున్న పవన్ కళ్యాణ్ రోడ్ షో, బహిరంగ సభను కూటమి పార్టీల శ్రేణులు విజయవంతం చేయాలని మనోహర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కళ్యాణ్ శ్రీనివాసరావు, గాది వెంకటేశ్వరరావు, జాకిర్ హుసేన్, హరిదాస్ గౌరీశంకర్, బండారు రవికాంత్, మెట్రో సీను, పలువురు నాయకులు పాల్గొన్నారు. తెనాలి కొత్తపేటలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో తెనాలి సబ్ కలెక్టర్, తెనాలి నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రకాష్ జైన్ అధ్యక్షతన తెనాలి నియోజకవర్గ ఎన్నికల నోడల్ అధికారులతో సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రకాష్ జైన్ ఎన్నికల నోడల్ అధికారికి పలు సూచనలు చేశారు. తెనాలి కొత్తపేటలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో తెనాలి నియోజకవర్గ ఎన్నికల నోడల్ అధికారుల సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. సబ్ కలెక్టర్, నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రకాష్ జైన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎన్నికల నిర్వహణలోని పలు అంశాలపై చర్చించారు. అధికారులకు సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ పలు సూచనలు చేసి ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా తగిన చర్యలు తీసుకొని ఆదేశించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ మే 13వ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు సబ్ కలెక్టర్, రిటర్నింగ్ అధికారి ప్రకాష్ జైన్ నోడల్ అధికారులతో సమావేశం నిర్వహించినట్టు తెలిపారు. ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించినట్లు తహసీల్దార్ శ్రీనివాసరెడ్డి తెలియజేశారు. కార్యక్రమంలో తెనాలి పురపాలక కమిషనర్ బి శేషన్న, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.
శ్రీ సబ్ కలెక్టర్ గారి అధ్యక్షతన మనకి ఎలక్షన్కి సంబంధించి నోడల్ ఆఫీసర్స్ సమావేశం అనేది జరగడం జరిగింది. దీంట్లో భాగంగా మనకి మే 13న ఎలక్షన్ జరిగేది ఉన్నందున దానికి సంబంధించి ఎవరెవరు ఏ విధులు నిర్వర్తించాలి అనేది వాళ్ళకందరూ కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలను ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ఏదైనా ఉన్నటువంటి సందేహాలను వాటిని సారు సమాధానాలన్నీ ఇవ్వడం జరిగింది. మొత్తంగా సబ్ కలెక్టర్ గారు రాబోయే ఎన్నికలు అనేటివి అత్యంత సాఫీగా అంత నిష్పక్షపాతంగా ప్రజలందరూ వాళ్ళు పోలింగ్ స్టేషన్స్కి వచ్చి ఓటేసుకోవడానికి కావాల్సినటువంటి సౌకర్యాలు అందరినీ కల్పించవలసిందిగా అన్ని శాఖల అధికారులని ఆదేశించడం జరిగింది. ఈ నెల 4వ తేదీ గురువారం మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని తెనాలి నియోజకవర్గ ఐటీడీపీ బృందం రూపొందించిన డీపీ మరియు వాట్సాప్ స్టేటస్ వీడియోను మాజీ మంత్రి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనందబాబు మంగళవారం ఆవిష్కరించారు. ఈ నెల 4వ తేదీ గురువారం మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని తెనాలి నియోజకవర్గ ఐటీడీపీ బృందం రూపొందించిన డీపీ మరియు వాట్సాప్ స్టేటస్ వీడియోను మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనందబాబు మంగళవారం ఆవిష్కరించారు. మంగళవారం స్థానిక టీడీపీ కార్యాలయంలో తెనాలి ఐటీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మల్లవరపు విజయ్ ఆధ్వర్యంలో ఐటీడీపీ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి నరిశెట్టి పవన్ చేత ప్రత్యేకంగా రూపొందించిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పుట్టినరోజు డీపీ మరియు వాట్సాప్ స్టేటస్ వీడియోను మాజీ మంత్రి నక్కా ఆనందబాబు చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జొన్నాదుల మహేష్ మాట్లాడుతూ ఐటీడీపీ బృంద సభ్యులు మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా పోస్టర్ మరియు వాట్సాప్ స్టేటస్ వీడియో రిలీజ్ చేయటం ముదావహమని అన్నారు. ఈ పర్యాయం కూడా ఆలపాటి పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక పోస్టర్లు, వీడియోలు పార్టీ శ్రేణులకు, అభిమానులకు ఐటీడీపీ అందుబాటులోకి తేవటం సంతోషకరమని అన్నారు. తెనాలి ఐటీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మల్లవరపు విజయ్ తన ఐటీడీపీ మిత్రులతో ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలను, వైసీపీ అధికార లోపాలను ఎండగడుతూ పార్టీను ప్రజలకు చేరువేయటంతో భాగస్వాములు అవటం అభినందనీయమని కొనియాడారు. ఐటీడీపీ బృందానికి మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఎప్పుడూ అండగా ఉంటారని అన్నారు. ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో ఐటీడీపీ నియోజకవర్గ అధ్యక్షులు షేక్ జాఫర్ సాదిక్, పట్టణ మరియు మండల అధ్యక్షులు కనికరం యోగేష్, మదన్ మోహన్, ముళ్లపూడి వెంకట్, జూపుడి ప్రవీణ్, సాయి కిరణ్, సిహెచ్ విజయ్, సిల్వర్ జిలాని, చంద్రమోహన్, శ్రీను తదితరులు పాల్గొన్నారు. తెనాలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఐటీడీపీ బృందం అంతా కూడా గత 6 సంవత్సరాలకు పైబడి తెలుగుదేశం పార్టీ ప్రతి ప్రోగ్రాంని కూడా ఐటీడీపీ ద్వారా హైలైట్ చేస్తూ అనేక కార్యక్రమాలని నిర్వహించడం జరుగుతూ ఉంది. ప్రత్యేకంగా మన ప్రియతమ నేత మాజీ మంత్రివర్యులు శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి జన్మదిన సందర్భంగా గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఐటీడీపీ యువకులంతా కలిసి వాట్సాప్ వీడియోని చేస్తాం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈ రోజున కూడా రేపు 4వ తారీఖున జరగబోయే జన్మదిన కార్యక్రమానికి సంబంధించి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి సిడిపిని మన ప్రీతమ నాయకులు శ్రీ నక్కా ఆనందబాబు గారి ఆధ్వర్యంలో వారి చేతుల మీదుగా ఈ రోజున ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి బర్త్డే సిడిపిని ప్రారంభించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగం పంచుకున్నటువంటి ఐటీడీపీ మిత్రులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి కార్యక్రమాలన్నింటినీ కూడా ఐటీడీపీ ద్వారా హైలైట్ చేస్తున్నటువంటి వీరందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. జనసేన పార్టీ పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సతీమణి డాక్టర్ మనోహరం టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీల ఉమ్మడి కూటమి గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ సోదరి పెమ్మసాని రాజ్యలక్ష్మిలు తెనాలి మండలం తేలప్రోలు గ్రామంలో ఆదివారం సాయంత్రం తమ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. జనసేన పార్టీ పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సతీమణి డాక్టర్ మనోహరం టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీల ఉమ్మడి కూటమి గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ సోదరి పెమ్మసాని రాజ్యలక్ష్మిలు తెనాలి మండలం తేలప్రోలు గ్రామం తమ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికి వెళ్లి వైసీపీ పరిపాలనలో జరిగిన నష్టాల గురించి ప్రజలకు వివరిస్తూ రానున్న రోజుల్లో రాష్ట్రాభివృద్ధి కోసం, తెనాలి ప్రాంత పురోగతి కోసం టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి కూటమికి ఓట్లు వేసి విజయాన్ని అందించాలని కోరారు. గాజు గ్లాస్ గుర్తుపై ఓటు వేసి నాదెండ్ల మనోహర్ ను, సైకిల్ గుర్తుపై ఓటు వేసి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ను గెలిపించాలని కోరుతూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పరుచూరి రమ్య, దివ్యవాణి, సుధా మాధవి, పలువురు టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల మహిళా విభాగం సభ్యులు పాల్గొన్నారు.
తెనాలి పురపాలక సంఘ కమిషనర్ బి శేషన్న తెనాలి పట్టణ ప్రజలకు ట్యాక్స్ చెల్లింపు మరియు సామాజిక పెన్షన్లు పొందటంపై పలు సూచనలు చేశారు. తెనాలి పురపాలక సంఘ కమిషనర్ బి శేషన్న తెనాలి పట్టణ ప్రజలకు ట్యాక్స్ చెల్లింపు మరియు సామాజిక పెన్షన్లు పొందటంపై పలు సూచనలు చేశారు. మంగళవారం తెనాలి పురపాలక సంఘ కార్యాలయంలోని తన ఛాంబర్ నందు నిర్వహించిన మీడియా సమావేశంలో తెనాలి పురపాలక సంఘ కమిషనర్ బి శేషన్న మాట్లాడుతూ ఈ మాసం వివిధ కారణాల వల్ల సామాజిక పెన్షన్లు కాస్త ఆలస్యం అయ్యాయని, ఈ నెల 3వ తేదీ బుధవారం సచివాలయాలందు లబ్ధిదారులకు పెన్షన్ అందించడం జరుగుతుందని తెలిపారు. తెనాలి పట్టణ పరిధిలోని 16,000 మంది పైబడిన లబ్ధిదారులు వారి వారి పరిధిలోని సచివాలయాలకు వెళ్లి పెన్షన్ పొందాలని సూచించారు. మన పట్టణంలో పెన్షనర్స్ సాధారణంగా 1వ తారీఖు నుంచి రాష్ట్రంలో జరుగుతున్న విధంగా ఇక్కడ కూడా మొదలవ్వాలి. ఆర్థిక సంవత్సరం మొదలు కావడం కావచ్చు, ఏప్రిల్ 1వ తారీఖు కావచ్చు, వివిధ కారణాల వల్ల ఎలక్షన్స్ రావటం వల్ల కావచ్చు, రేపటి దినాన పెన్షన్కి సంబంధించినటువంటి అమౌంట్ డ్రా చేసి ఈ సామాజిక పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా సచివాలయాలందే పెన్షన్స్ ఇచ్చేటువంటి ప్రక్రియను చేపట్టనేసి ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి. మన పట్టణంలో నుండి సుమారుగా 16,000 వరకు ఉన్నాయి పెన్షన్స్ దగ్గర. వీటన్నిటిని కూడా ఏ సచివాలయం సంబంధించినటువంటి వాళ్లకు ఆ సచివాలయంలోనే పెన్షన్స్ ఇచ్చేటువంటి కార్యక్రమానికి రేపు శ్రీకారం చుడుతున్నాం. రేపు ఉదయం బ్యాంకుల నుంచి అమౌంట్ డ్రా చేసి 11 గంటల నుంచి ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి పెన్షనర్స్ అందరూ కూడా మీకు సంబంధించినటువంటి సచివాలయాలకు వెళ్తే కనుక అక్కడ సచివాలయంలో ఉన్నటువంటి సెక్రటరీస్ అందరూ కూడా ఎంత ఉన్నట్టుగా అందరూ కూడా ఈ యొక్క ఇస్తారు, పెన్షన్లు ఇస్తారు. కాబట్టి ఆందోళన పడవలసినటువంటి అవసరం అయితే ఏం లేదు. 1-2 రోజులు ఆలస్యమైంది. అయినప్పటికీ రేపు నుంచి ఇంటికి కాకుండా మీ ఇళ్ళకు కాకుండా మీరు సచివాలయాలకు వెళ్తే కనుక అక్కడ ఇస్తారు. ఇంకెవరన్నా కానీ ముసలి ఇంకా బాగా ఏజ్డ్ ఉన్న వాళ్ళు, బెడ్ రిటర్న్ వాళ్ళు ఉన్నారు, రాలేని వాళ్ళు, బయటికి అస్సలు వాళ్ళు రాలేని వాళ్ళు కనుక ఈ యొక్క అందరికి ఇచ్చినాక 3వ రోజు కావచ్చు, 4వ రోజు కావచ్చు, అలాంటి వాళ్ళకు మీ ఇళ్ళకు వచ్చి పెన్షన్స్ ఇస్తారు. సో ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించాలనేసి వారిని కోరుతున్నాను. అదేవిధంగా గత ఆర్థిక సంవత్సరం పన్నులు వసూలు చేయటంలో తెనాలి పురపాలక సంఘం జిల్లాలోనే అగ్రగామిగాను రాష్ట్రంలో 9వ స్థానంలో నిలవడం సంతోషకరమని అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పన్నులు చెల్లించాల్సిన వారందరూ పన్నులు చెల్లించడం శుభ పరిణామమని అన్నారు. ఏప్రిల్ మాసంలో 100% పన్నును కట్టేవారికి ప్రభుత్వం 5% రాయితీ ఇవ్వటం జరిగిందని, ఈ అవకాశాన్ని పన్నులు చెల్లించాల్సిన వారందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ట్యాక్స్ పేయర్స్ అందరూ కూడా గత ఆర్థిక సంవత్సరం నందు మన పట్టణంలో ఉన్నటువంటి డిమాండ్లో దగ్గర 86.48% మనం ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు చేయడమైంది. ఇది జిల్లాలో మనం టాప్లో ఉన్నాం. అదేవిధంగా స్టేట్ లెవెల్లో 9th పొజిషన్లో ఉన్నాం. ఇది ప్రజలందరూ ఇచ్చినటువంటి సహకారం. అదేవిధంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి రైట్ ఆఫ్ను చాలామంది దాన్ని యూటిలైజ్ చేసుకొని చక్కగా ట్యాక్సులు కట్టారు. ఇంకా కొంతమంది అనివార్య కారణాల వల్ల కావచ్చు, ఇంకోటి వల్ల కావచ్చు వాళ్ళు రాలేకపోయారు. సో అలాంటి వారందరికీ ప్లస్ ఆల్రెడీ ట్యాక్సులు కట్టే వారందరికీ కూడా ఏంటంటే ఒక సూచన గమనించండి. ఏప్రిల్ మాసంలో ఎవరైతే 100% ట్యాక్స్ కడతారో హౌస్ ట్యాక్స్ వారందరికీ కూడా 5% రిబేట్ ఉంటుంది. సో ఈ యొక్క 5% రిబేట్ను చక్కగా యూటిలైజ్ చేసుకుంటే కనుక సపోజ్ 1000 రూపాయలు ట్యాక్స్ కట్టాల్సి వస్తే 5% రిబేట్ అయితే కనుక వాళ్ళకు 50 రూపాయలు ట్యాక్స్ తగ్గిపోతుంది. కాబట్టి 6వ తారీఖు నుంచి ఈ యొక్క సౌకర్యం రాబోతుంది. దీన్ని అందరూ కూడా గమనించుకొని సకాలంలో ట్యాక్సెస్ కన్నా మీరు కానీ ఇస్తే కనుక మీరు ఇచ్చేటువంటి ప్రతి రూపాయను జాగ్రత్తగా వాడి ఈ యొక్క ప్రాంత అభివృద్ధి కోసమే ఎక్స్పెండిచర్ ఎంకరేజ్ చేయడం అవుద్ది అనేసి ప్రతి ఒక్కరికి మేము సవినయంగా తెలుపుతున్నాం.
రానున్న సార్వత్రిక ఎన్నికల్లో 100% ఓటింగ్ నమోదయ్యేలా అందరూ కలిసి పనిచేద్దామని మంగళగిరి నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి జిల్లా జాయింట్ కలెక్టర్ జి రాజకుమార్ పిలుపునిచ్చారు. మంగళవారం దుగ్గిరేల బాలుల జిల్లా పరిషత్ పాఠశాలలో స్వీప్ కార్యక్రమం నిర్వహించారు. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రజలకు ఓటు హక్కు ప్రాధాన్యత, ఓటు వేయటం మన బాధ్యత అనే అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి ఎంపీడీఓ బి భార్గవి అధ్యక్షత వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జేసీ జి రాజకుమారి మాట్లాడుతూ ఓటు హక్కు వినియోగించుకోవడం ఎంతో గర్వకారణమని అన్నారు. అతిపెద్ద ప్రజాస్వామ్య పండుగ మే 13వ తేదీన జరుగుతుందని ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. నైతికంగా ప్రతి ఒక్కరూ కుల, మత, ప్రాంతాలకు అతీతంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని అన్నారు. ఏప్రిల్ 1కి 18 సంవత్సరాలు నిండిన వారు కూడా ఓటు హక్కు దరఖాస్తు చేసుకోవచ్చని అన్నారు. మొట్టమొదటిసారిగా ఓటు వినియోగించుకునేవారు వారి స్నేహితులతో ఓటు హక్కు వినియోగించుకోవాలని అన్నారు. నియోజకవర్గంలో మొత్తం 11 ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈవీఎం అవగాహన, సీనియర్ సిటిజన్స్, ఈఎల్పీ, మేడే రోజు కార్మికులకు అవగాహన కార్యక్రమం నిర్వహించేలా కార్యాచరణ ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. ఈ ఎన్నికల్లో 80 సంవత్సరాలు నిండిన వారికి, దివ్యాంగులకు వారి ఇంటి వద్దనే ఓటు హక్కు వినియోగించుకోవచ్చని అన్నారు. పోలింగ్ స్టేషన్ వద్ద అన్ని సౌకర్యాలు కల్పిస్తామని, ఈ సమాచారం ప్రజలకు చేరవేసేలా పనిచేయాలని అన్నారు. సివిజిల్ ద్వారా సమాచారం ఇచ్చి ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించుకోవాలని అన్నారు. తాత్కాలిక పార్టీ కార్యాలయ ఏర్పాటుకు వివిధ పోర్టల్లో దరఖాస్తు చేసుకోవాలని, 48 గంటల్లో అనుమతి ఇవ్వడం జరుగుతుందని అన్నారు. అతిపెద్ద ప్రజాస్వామ్య పండుగలో పాల్గొందామంటూ పిలుపునిచ్చారు. తొలుత పాఠశాలలో రంగవల్లును పరిశీలించారు. అనంతరం మహిళలకు రంగవల్లు, లెమన్ అండ్ స్పూన్, మ్యూజికల్ చైర్, పాటల పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతి అందజేశారు. ఈ కార్యక్రమంలో డిఎస్ఓ పద్మ, తహసీల్దార్ కె రవిబాబు, సిడిపిఓ ఏ సులోచన, ఏసీడీఓ సరిత, అంగన్వాడీ సూపర్వైజర్లు భవానీ, శ్రీదేవి, గంగా భవానీ, రత్నకుమారి, నిర్మల, ఎంఈఓలు కె శ్రీనివాసరావు, లక్ష్మీనారాయణ, ఈఓపీఆర్డి శ్రీనివాసరావు, ఏఈలు మజీద్ షా, రమేష్ రెడ్డి, ఏఓ శిరీష, పలువురు అధికారులు, మహిళలు, అంగన్వాడీ కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సంవత్సరం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిన క్యాప్షన్ చూస్తే మీకు రైట్ సైడ్ వేశారు, चुनाव का पर्व देश का गर्व, అతి పెద్ద ప్రజాస్వామ్య పండగ. సో ఈ జనరల్ ఎలక్షన్స్ 2024 అన్నది అతి పెద్ద ప్రజాస్వామ్య పండగగా మన దేశం అంతా భావిస్తూ ఉంది. ఆనందంగా జరుపుకోవాలి ఈ పండుగని. నైతికంగా ఓటు హక్కుని ఏ విధంగా మనం ఉపయోగించుకోవాలి, ఎటువంటి ప్రలోభాలకు కూడా లోన్ అవ్వకుండా ఏ విధంగా మనం ఓటు హక్కును వినియోగించుకోవాలి అని మాటల రూపంలో కాకుండా పాటల రూపంలో చాలా చక్కగా మీకు వివరించారు. మెసేజ్ ఇక్కడితో ఆగిపోకూడదు. మన ద్వారా మరో 10 మందికి చేరాలి, ఆ 10 మంది ద్వారా 100 మందికి చేరుతుంది. అలా మన దుగ్గిరాల మండలంలో ఉండే ప్రతి ఒక్క ఓటర్కి కూడా ఈ మెసేజ్ చేరాలి. మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా జనవరి 1, ఆ సంవత్సరం జనవరి 1 అంటే ఈ ఇయర్లో చూస్తే జనవరి 1, 2024కి 18 సంవత్సరాలు ఎవరికి నిండితే వారందరికీ కూడా ఓటు హక్కు కల్పిస్తుంది. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిబంధనలు ఏంటి? జనవరి 1కి 18 సంవత్సరాలు నిండినా, ఏప్రిల్ 1వ తారీఖుకి 18 సంవత్సరాలు నిండినా, జూలై 1వ తారీఖుకి 18 సంవత్సరాలు నిండినా, అక్టోబర్ 1వ తారీఖుకి 18 సంవత్సరాలు నిండినా, అంటే 3 నెలల గ్యాప్లో ఖచ్చితంగా మీరు ఓటర్గా ఎన్రోల్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఓటర్ హెల్ప్ లైన్ యాప్ ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి. మీ పేరు కానీ, మీ పోలింగ్ స్టేషన్ నెంబర్ కానీ, మీ ఎపిక్ నెంబర్ కానీ కొడితే టోటల్ మీరు ఓటర్ లిస్ట్లో మీ పేరు, మీ ఏజ్ ఎంత, మీ అడ్రస్ ఏంటి, మీ పోలింగ్ స్టేషన్ నెంబర్ ఎంత, మీ సీరియల్ నెంబర్ ఎంత, అన్ని వివరాలు కూడా వస్తాయి. సో ఓటర్ హెల్ప్ లైన్ దయచేసి ప్రతి ఒక్కరు ఓటర్ ఫోన్లో కూడా ఉండాలి. మన వాళ్ళు కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఇది ఒక ఐటీ ఇనిషియేటివ్ మనకి ఇచ్చారు. ఎస్ఎల్ఏ పీరియడ్ అంటే 7 రోజుల్లోగా మీరు ఎవరన్నా ఫామ్ 6లో ఓటు హక్కుకి అప్లై చేసుకుంటే 7 రోజుల్లోగా మేము దాన్ని యాక్సెప్ట్ చేయడమా, రిజెక్ట్ చేయడమా చేస్తాం. నామినేషన్స్ చివరి రోజుకి 7 రోజుల పీరియడ్ ఏవేవి కంప్లీట్ అయిందో వాటన్నివి కూడా ఎలక్టోరల్ రోల్లో వస్తాయి. సో పోలింగ్ స్టేషన్కి జనవరి 22న పబ్లిష్ చేసిన తుది ఓటర్ల జాబితాతో పాటు ఆ రోజు నుంచి నామినేషన్ల చివరి రోజు వరకు ఎవరెవరిని మేము ఫామ్ 6లో యాక్సెప్ట్ చేసి ఎన్రోల్ చేశామో ఆ అనుబంధ జాబితా కూడా ఖచ్చితంగా పోలింగ్ స్టేషన్కి వెళ్తుంది. ఎవరన్నా ఇంకా ఎన్రోల్ అవ్వకపోతే ఏప్రిల్ 1కి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ కూడా సమయం ఉంది కాబట్టి
ఖచ్చితంగా ఓటర్గా మీరు ఎన్రోల్ అవ్వాలి అని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎవరన్నా మీ ఊర్లో టెంపరీ పార్టీ ఆఫీస్ పెట్టుకోవాలి, లేదు అంటే ఎనీ పొలిటికల్ పార్టీ ఏ పర్మిషన్ అన్నా తీసుకోవాలి అంటే సువిధ అని ఒక అప్లికేషన్ ఉంది. మిమ్మల్ని ఎవరన్నా అడిగితే మీకు ఏదన్నా పర్మిషన్ కావాలి అనుకుంటే సువిధ అనే పోర్టల్లో అప్లికేషన్ పెట్టండి. అది డైరెక్ట్గా రిటర్నింగ్ ఆఫీసర్కి చేరుతుంది. 48 గంటల్లో మీకు ఆ పర్మిషన్ ఇవ్వడమా లేదంటే రిజెక్ట్ చేయడమా జరుగుతుంది. ఈ అప్లికేషన్ కూడా మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మనకి ఇచ్చారు. తెనాలి మండలం ఖాజీపేట, హాఫ్పేట గ్రామాల మధ్య ఘోర రోడ్డు ప్రమాదం మంగళవారం ఉదయం చోటు చేసుకుంది. తెనాలి మండలం ఖాజీపేట, హాఫ్పేట గ్రామాల మధ్య ఘోర రోడ్డు ప్రమాదం మంగళవారం ఉదయం చోటు చేసుకుంది. హనుమాన్ పాలెం నుండి గుంటూరు వైపు వెళుతున్న ఆర్టీసీ బస్సు కారును ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు కావడంతో స్థానికులు రహదారిపై వెళ్లేవారు తక్షణమే స్పందించి అతి కష్టం మీద కారులోని క్షతగాత్రులను బయటకు తీసుకొచ్చారు. బస్సు ఢీకొట్టడంతో తీవ్ర గాయాల పాలైన ద్విచక్ర వాహన మరియు కారులోని క్షతగాత్రులను తక్షణ చికిత్స నిమిత్తం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా పోలీసులు మీడియాతో మాట్లాడుతూ ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం హనుమాన్ పాలెం నుండి గుంటూరుకు వెళుతున్న ఆర్టీసీ బస్సులోని డ్రైవర్ అతివేగంగా నిర్లక్ష్యంగా బస్సు నడపడంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకుందని తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. తెనాలి రూరల్ మండల పరిధిలోని ఖాజీపేట, హాఫ్పేట గ్రామాల మధ్యలో హనుమాన్పాలెం నుంచి గుంటూరు వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు అజాగ్రత్తగా నడిపి రైట్ సైడ్కి వచ్చి ఎదురుగా వస్తున్న 2-వీలర్ని కారుని గుద్దటం వలన 2-వీలర్ మీద వెనక ప్రయాణిస్తున్న ప్రయాణికుడికి, కారులో ప్రయాణిస్తున్న ప్రయాణికుడికి రక్తగాయాలని దీని మీద కేసు కట్టి చర్య తీసుకున్నారు. జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్, తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీలో ఉమ్మడి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ సతీమణి డాక్టర్ నాదెండ్ల మనోహరం తెనాలి ఆర్ఆర్ నగర్ కాలనీలో 24వ వార్డులో మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్, తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ సతీమణి డాక్టర్ నాదెండ్ల మనోహరం తెనాలి ఆర్ఆర్ నగర్ కాలనీ 24వ వార్డులో మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా ఆమె ఇంటింటికి తిరుగుతూ మే 13వ తేదీన జరిగే ఎన్నికలలో మనోహర్కు గాజు గ్లాస్ గ్రూపుపై ఓటు వేసి ప్రజలు గెలిపించాలని అభ్యర్థించారు. రానున్న రోజుల్లో తెనాలిలో మనోహర్ చేపట్టే అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిని ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. గుంటూరు జిల్లా సమగ్ర శిక్ష మరియు విద్యాశాఖ వారి ఆధ్వర్యంలో ప్రత్యేక అవసరాలు కలిగిన చిన్నారులకు ఉపకరణాలు అందించేందుకు ఉచిత నిర్ధారణ పరీక్షలను తెనాలి బాలాజీరావుపేటలోని భవితా సెంటర్ నందు మంగళవారం నిర్వహించారు. గుంటూరు జిల్లా సమగ్ర శిక్ష మరియు విద్యాశాఖ వారి ఆధ్వర్యంలో ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు ఉపకరణాల కోసం ఉచిత నిర్ధారణ పరీక్షలు తెనాలి బాలాజీరావుపేటలోని భవితా కేంద్రం నందు మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమం సమగ్ర శిక్ష గుంటూరు జిల్లా అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ జి విజయలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించబడింది. ఈ సందర్భంగా సహిత విద్యా విభాగం జిల్లా సమన్వయకర్త ఎన్ శ్రీనివాసరావు మాట్లాడుతూ బుద్ధిమాంద్యం, వినికిడి, దృష్టి లోపాలున్న వారికి పరీక్షలు నిర్వహిస్తున్నామని, శారీర వైకల్యం ఉన్న వారికి వీల్ చైర్స్, ట్రైసైకిల్స్, రోబోవేటర్స్, బుద్ధిమాంద్యం ఉన్న వారికి ఎంఆర్ కిట్స్, కంటి చూపు దెబ్బతిన్న వారికి బ్రెయిలీ కిట్లు అందిస్తున్నామని తెలియజేశారు. ప్రభుత్వం వాటిని ఉచితంగా అందజేస్తున్నట్లు వివరించారు. ఈ ఉచిత వైద్య శిబిరాలను అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సమగ్ర శిక్ష గుంటూరు జిల్లా ఆధ్వర్యంలో భవితా కేంద్రాల్లో ఫిజియోథెరపీ సేవలు మరియు స్పీచ్ థెరపీ సేవలు కూడా అందిస్తున్నామని, అలాగే ప్రత్యేక అవసరాల చిన్నారులకు రవాణా అలవెన్స్, ఎస్కాట్ అలవెన్స్, హెచ్బిఏ అలియన్స్, రీడర్ అలియన్స్ మరియు గర్ల్స్ టైఫండ్ ప్రభుత్వం అందిస్తుందని తెలియజేశారు. మంగళవారం తెనాలి పట్టణంలోని బాలాజీరావుపేటలో గల భౌతిక సెంటర్ వద్ద జరిగిన క్యాంపును తెనాలి మండల విద్యాశాఖ అధికారులు ఎం లక్ష్మీనారాయణ, వి జయంతిబాబులు పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో తెనాలి ప్రభుత్వ వైద్యశాల వైద్యులు పాల్గొని నిర్ధారణ పరీక్ష నిర్వహించారు. ఈ క్యాంపుకు తెనాలి, కొల్లిపర, దుగ్గిరాల, చేబ్రోలు, కాకుమాను తదితర మండలాల నుండి ప్రత్యేక అవసరాలు గల చిన్నారులు, వారి తల్లిదండ్రులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఐఈడిఎస్ఎస్ స్పెషల్ అసిస్టెంట్స్, ఐఈఆర్పి టీచర్స్ పాల్గొన్నారు. తెనాలి మండల ఎంపీపీ ధర్మరాజులో చెన్న కేసులు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీ శివలింగ స్వామి భక్తుల సేవా సమితి అధ్యక్షులు కుర్రాశ్రీను పర్యవేక్షణలో తెనాలి రైల్వే స్టేషన్ రోడ్డులోని సేవా సమితి అన్నదాన కేంద్రం వద్ద పేదలకు, వికలాంగులకు, నిరాశ్రులకు మంగళవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించి తమ సహృదయతను చాటుకున్నారు. తెనాలి మండల ఎంపీపీ ధర్మరాజులో చెన్న కేసులు జన్మదినోత్సవ వేడుకలను మంగళవారం స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలో శ్రీ శివలింగ స్వామి భక్తుల సేవా సమితి అధ్యక్షులు కుర్రాశ్రీను పర్యవేక్షణలో ఘనంగా నిర్వహించారు. చెన్న కేసులను సేవా సమితి సభ్యులు శాలువాలతోనూ, పూలమాలతోనూ ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన చేత జన్మదినోత్సవ కేకును కట్ చేయించి పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు అద్దంకి కోటేశ్వరరావు, మునిపల్లి వంశీలు మాట్లాడుతూ మిత్రులు ఎంపీపీ ధర్మరాజుల చెన్న కేసులు జన్మదినోత్సవం సందర్భంగా పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అన్నారు. దేవుని ఆశీస్సులతో ఆయన మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని, మరిన్ని జన్మదినోత్సవ వేడుకలను జరుపుకోవాలని
దీపాలను ఆకర్షించారు. కార్యక్రమంలో సేవా సమితి సభ్యులు షేక్ మీరావలి, హోంకార్, కన్నా, బుల్లబ్బాయ్, పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. అధ్యక్షుడు ధర్మరాజులు చెన్నకేశ్వరరావు గారి పుట్టినరోజు సందర్భంగా అమ్మ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈరోజు పేద ప్రజలకు అన్నదానం చేయడం జరిగింది. చెన్నకేశ్వర గారు జీవితంలో మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని ఆశిస్తూ సెలవు తీసుకున్నారు. మన రాష్ట్రంలోనే ఫస్ట్ మా రజిక ఎంపీపీ గారు మా అన్న ధర్మరాజు చెన్నకేశ్వర గారు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు రైల్వే స్టేషన్ దగ్గర నిరుపేదలకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశాం. ఇక్కడ నిత్యం అన్నదాన కార్యక్రమంలో ఈరోజు అన్నదాన కార్యక్రమం చేసుకుంటాం. మాకు ఎంతో సంతోషంగా ఉంది. మా అన్నగారు ఇలాంటి ఇంకా ఎన్నో పదవులు తీసుకొని ఇంకా రాబోయే రోజుల్లో ఎంపీపీగా కాదు ఇంకా ఎక్కువైన ఇంకా ఉన్నతమైన పదవి రావాలని మా అన్నగారు కోరుకుంటూ భగవంతుడు ఆయనకి ఆరోగ్య అష్టైశ్వర్యాలు ఇవ్వాలని కోరుకుంటూ మరొకసారి మా అన్నగారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. దుగ్గిరాల మండలంలోని పెన్షన్దారులందరికీ సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటింటికి వెళ్లి పెన్షన్ అందించాలని కోరుతూ టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ శ్రేణులు ఎంపీడీఓ బి భార్గవికి వినతిపత్రం అందజేశారు. దుగ్గిరాల మండలంలోని పెన్షన్దారులందరికీ సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటింటికి వెళ్లి పెన్షన్ అందించాలని కోరుతూ మంగళవారం తెలుగుదేశం, జనసేన పార్టీ మండల నాయకులు మండల పరిషత్ అధికారిని బి భార్గవికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కేశవనేని శ్రీనిత, జనసేన పార్టీ మండల అధ్యక్షులు పసుపులేటి శ్రీనివాసరావు, మండల నాయకులు తాళ అశోక్ యాదవ్, దేవరపల్లి చంటి, పసుపులేటి సాయి చైతన్య, కాకాబాబు, కాజా భాస్కర్రావు, షేక్ కరీముల్లా, పోసిరి శ్రీనివాసరావు, వేరంకి సాంబశివరావు, కేశవనేని వాసుబాబు, ఉన్నం వెంకయ్య, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుతం ఉన్న అధికార పార్టీ ఆపద్ధర్మ ప్రభుత్వం ఏదైతే ఉందో గత 5 సంవత్సరాలుగా ప్రతి నెలా కూడా అప్పులు చేసి సంక్షేమ పథకాలు అందిస్తూ ఉంది. ఈరోజు పెన్షన్లు ఇవ్వాల్సి వచ్చేటప్పటికి ఎలక్షన్ కోడ్ ఉండటం వల్ల ఎలక్షన్ కమిషన్ వాలంటీర్ వ్యవస్థని వాళ్ళ సిమ్ కార్డులని, ఫోన్ని స్వాధీనపరచుకుంటే పెన్షన్ ఇవ్వాల్సి వచ్చిందనే నెపంతో వాళ్ళ చేతగాని తరం అసమర్థత వల్ల అవన్నీ కూడా ప్రతిపక్ష నాయకుల మీద విష ప్రచారం జరుగుతుంది. ఏదైతే ఇది ఉందో అవ్వాతాతలకు ఇవ్వాల్సిన పెన్షన్ ఏదైతే ఉందో అది సకాలంలో ఇవ్వటానికి సరైన నిధులు ప్రస్తుత ప్రభుత్వం దగ్గర లేవు. అది డొల్లతనం ప్రజలందరికీ తెలుసు. కాబట్టి ఇదేదైతే అసత్య ప్రచారం, విష ప్రచారం ఏదైతే ప్రతిపక్ష నాయకుల మీద చేస్తున్నారో మేము ప్రజాక్షేత్రంలోనే ప్రజలకే తెలుపుకొని రేపు 40 రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన దగ్గర నుంచి, ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ప్రతి ఇంటికి సంక్షేమం, అభివృద్ధి 2 తీసుకెళ్లే విధంగా మేమందరం కూడా కృషి చేస్తామని పత్రికాముఖంగా ప్రజలకి విన్నవించుకోవడం జరుగుతుంది. మనం ఏదైతే ఈ గవర్నమెంట్ అనాలోచితంగా ఒక మన అవాతాతలకు ఇవ్వాల్సిన పెన్షను, వికలాంగులకు ఇవ్వాల్సిన పెన్షను, 1వ తారీఖున ఇచ్చేటువంటి పెన్షన్ని ఏదో ఒక సాకు చూపి ప్రతిపక్షాలు ఏమనకుండా చేస్తున్నాయని చంద్రబాబు నాయుడు గారి మీద అసత్య ప్రచారం, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి మీద అసత్య ప్రచారం, ఎవరో దీని మీద పిటిషన్ వేశారని అదని ఇదని అసత్య ప్రచారం చేస్తున్నారు. మీరు పెన్షన్ ఇవ్వదలుచుకుంటే ఇదివరకు మీరు సచివాలయాల ద్వారా ఇవ్వచ్చు కదండి. ఇదివరకు పంచాయతీ సెక్రటరీలు ఇచ్చారు, గుమస్తాలు పంచారు, బిల్ కలెక్టర్లు పంచారు. పెన్షన్ ఇవ్వాలనే మీకు ఉద్దేశం ఉన్నప్పుడు దాన్ని ఇవ్వండి. దానికి ఎవరు అడ్డుపడతారు? ఎవరే ప్రజలకు సంక్షేమం అందించడానికి ఎవరు అడ్డుపడరు? మీకు ఇవ్వటం చేతగాక మీ అసమర్థతని ప్రతిపక్షాల మీద రుద్దటం దేనికండి? ప్రతిపక్షాలు ఇవాళ ప్రజల సంక్షేమాన్ని కోరుకుంటున్నాయి. సంక్షేమం కోసం మేము అందరం కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఉమ్మడి కార్యాచరణతో సంక్షేమం కోసం బయటకు వచ్చాం. దానికి సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం. మేము సంక్షేమాన్ని ఆపడానికి మేము అంత అవివేకులం కాదు. సంక్షేమం కోరుకునే వాళ్ళం మేము. ప్రజలకి సరైన సమయంలో మీరు పెన్షన్ అందజేసి వారి యొక్క మనోభావాలను దెబ్బతినకుండా చూడమని మేము ఎండిఓ గారికి వినతిపత్రం అందజేయడం జరిగింది. అమృతూరు మండలం మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ మిత్ర బృందం వారి ఆధ్వర్యంలో మండల కేంద్రమైన అమృతూరులో దాతల సహాయ సహకారాలతో పలు సేవా కార్యక్రమాలను మంగళవారం నిర్వహించారు. పెదపుడి హైస్కూల్ విద్యార్థులకు ఇటీవల కంటి పరీక్ష నిర్వహించగా అవసరమైన విద్యార్థులకు ఉచితంగా కళ్లజోళ్లు, అమృతూరు ఉత్తర దళితవాడలో నన్నేపాగ కోటేశ్వరరావు కాలు విరిగి ఇంటి దగ్గర ఉండటంతో అతని కుటుంబ సభ్యులకు నిత్యావసర సరుకులు అందజేశారు. అమృతూరుకు చెందిన ముస్లిం నాయకుడు షేక్ హుస్సేన్ సాహెబ్, బీసీ నాయకుడు బండ్రావూరు బాలకృష్ణ ఇటీవల మృతి చెందగా వారిద్దరి జ్ఞాపకార్థం అమృతూరు మండల మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ మిత్ర బృందం సహకారంతో షేక్ రఫా, గడ్డం సీతారామ చేతుల మీదుగా సరుకులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో యలవరు మాజీ సర్పంచ్ ఇంటూరి విజయభాస్కర్, గెలి సత్యనారాయణ, అంకిం సుబ్బారావు, షేక్ బుడే, బోగాది పూర్ణచంద్రరావు, బండ్రావూరి సాయిరాం, కె ఏడుకొండలు, చావరి అంజియా తదితరులు పాల్గొన్నారు. అమృతూరులో 2 ప్రముఖులు ఇటీవల మరణించడం జరిగింది. షేక్ హుస్సేన్ సాహిబ్ గారు మరి ముస్లిమ్స్కి అంతకుముందు ప్రెసిడెంట్గా చేశారు. అట్లాగే బండ్రావూరి బాలకృష్ణ గారు బీసీ నాయకుడు. వీళ్ళు ఇరువురు టైలర్స్, మరి మాకు బాగా ఆప్తులు. వాళ్ళు మరణించడం జరిగింది. వాళ్ళ జ్ఞాపకార్థం ఇటీవల పెదపూడిలో హై స్కూల్లో పిల్లలందరికీ కూడా మరి శ్రీహర్ష ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్, ఐ క్యాంప్ పెట్టాం. ఆ క్యాంపు సమయంలో మరి కొంతమంది కళ్ళజోళ్ళు అవసరమైనవి. వాళ్ళందరికీ మరి ఈ రోజున కళ్ళజోళ్ళు ఇవ్వటం
మరి అదే స్కూల్లో ఇవ్వడానికైతే ఈ ఎలక్షన్ కోడ్ వల్ల ఇవ్వకూడదు అన్నారు. అందుకని ఇక్కడ వారికి కళ్ళజోళ్ళు ఇవ్వటం. అదేవిధంగా నన్నిపాక కోటేశ్వరరావు వారి కన్సల్టరు మరి మాకు ముఖ్యంగా బాగా దగ్గరగా ఉండేవాడు. మరి ఇటువంటి కార్యక్రమాలకి మరి ముఖ్యంగా టైలర్ సంబంధించిన నాయకులు, బీసీ నాయకులు అందరూ కూడా పాల్గొన్నందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి ఎవరైనా సరే పెద్దలు చనిపోయినప్పుడు మరి మన మిత్ర బృందం సహకారం ఇటువంటి కార్యక్రమాలు చేస్తాం. అది కూడా మరి అనాథులుగా ఉండి లేకపోతే పేదవాళ్ళకి చేయాలనే తలంపుతో ఇటువంటి కార్యక్రమాలలోనే మరి సంవత్సరానికి 100 కార్యక్రమాలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 3వ తేదీన బుధవారం తెనాలి పట్టణానికి చేర్చున్న నేపథ్యంలో ఏర్పాట్లు పరిశీలించిన జనసేన పార్టీ పిఎస్సి చైర్మన్, తెనాలి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఏప్రిల్ 15వ తేదీలోపు కొత్త ఓటర్లుగా నమోదు చేయించుకోవచ్చునన్న సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్. ఎన్నికల ప్రక్రియలో భాగంగా తెనాలి నియోజకవర్గ నోడల్ అధికారులతో సమావేశాన్ని నిర్వహించిన సబ్ కలెక్టర్, నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ప్రకాష్ జైన్. హెచ్సి వార్తలు యూట్యూబ్లో తెనాలి హెచ్సి టైప్ చేసి కూడా ప్రేక్షకులు వీక్షించవచ్చు. హెచ్సి వార్తలు సమాప్తం. నమస్కారం.